డియర్ స్టూడెంట్స్, శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు మీ ముందుకు డైలీ కరెంట్ అఫైర్స్ ని తీసుకొస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు వక్ఫ్ సవరణ బిల్లు 2025 ముసల్మాన్ వక్ఫ్ ఉపసంహరణ బిల్లును గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఈ వక్ఫ్ బిల్లు అనేది శతాబ్దాల కాలం నాటిది. వక్ఫ్ బిల్లు చరిత్ర సుదీర్ఘమైనది. ఇస్లామిక్ సాంప్రదాయాలు, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు, స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం యొక్క విధానాలు, ఆధునిక కాలం నాటి సంస్కరణలతోటి ఈ వక్ఫ్ బిల్లు అనేది ముడిపడి ఉన్నది. ఈ వక్ఫ్ బిల్లు పారదర్శకతను పెంచడం, నిర్వహణను బలోపేతం చేయడం మరియు వక్ఫ్ ఆస్తులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ బిల్లు ఏ బిల్లు? వక్ఫ్ సవరణ బిల్లుని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి మరియు మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఏప్రిల్ 2, 2025 లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి లోక్సభలో ప్రవేశపెట్టగానే 12 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా 288 ఓట్లు రాగా వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఏప్రిల్ 3, 2025 రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు రావడంతో వక్ఫ్ సవరణ బిల్లు 2025 ముసల్మాన్ వక్ఫ్ ఉపసంహరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం జరిగింది. ఈ వక్ఫ్ సవరణ బిల్లు 2025ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 6 ఆమోద ముద్ర వేయడంతో ఇది చట్టంగా మారింది. మరి ఇది చట్టంగా మారిన తర్వాత కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఏమన్నారంటే, ఈ వక్ఫ్ సవరణ బిల్లు అనేది ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదని తెలియజేయడం అనేది జరిగింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత, అంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇక దీనిని ఉమీదుగా వ్యవహరించడం జరుగుతుంది. ఉమీదుగా వ్యవహరిస్తారు. ఉమీద్ అంటే ఏమిటి? ఉమీద్ అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. మరి ఏ ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించరు, ఏ ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటిస్తారు అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఆస్తులపై యాజమాన్యం హక్కులు కలిగి ఉండి క్రమం తప్పకుండా 5 సంవత్సరాలు ఇస్లాం మతం అనుసరించిన వారు మాత్రమే వక్ఫ్కు ఆస్తులను దానం చేయడానికి అర్హులు. వితంతువులు లేదా విడాకులు తీసుకున్న స్త్రీలు లేదా అనాథ పిల్లల ఆస్తిని మరియు స్మారక చిహ్నాలు లేదా జాతీయ ఆస్తి లేదా పురావస్తు సర్వే కింద ఉన్న భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడానికి మనం తెలుసుకున్నాం. ఎవరు? వరుసగా 5 సంవత్సరాల పాటు ఇస్లాం మతం తీసుకున్న వాళ్ళు మాత్రమే వక్ఫ్కి ఆస్తులను దానం చేయడానికి వీలుంటది. అదేవిధంగా వితంతువులు లేదా విడాకులు తీసుకున్న స్త్రీలు లేదా అనాథ పిల్లల ఆస్తిని మరియు స్మారక చిహ్నాలు లేదా జాతీయ ఆస్తి లేదా భారత పురావస్తు సర్వే అంటే ఏఎస్ఐ కింద ఉన్న భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడానికి వీలు లేదని తెలపడం జరిగింది. మరి వక్ఫ్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే దాని యొక్క చారిత్రక నేపథ్యం గురించి మనం తెలుసుకోవాలి. వక్ఫ్ అనేది వక్ఫా అనే అరబిక్ పదం నుండి వచ్చింది. వక్ఫ్ అనేది వక్ఫా అనే అరబిక్ పదం నుండి వచ్చింది. వక్ఫ్ అంటే ఇస్లామిక్ చట్ట ప్రకారము మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం ఆస్తిని శాశ్వతంగా అంకితం చేయడమే వక్ఫ్. మరి ఇస్లామిక్ సాంప్రదాయాలలో ఒక వ్యక్తి తన చరాస్తులను లేదా స్థిరాస్తులను దాతృత్వం కోసం దానం చేసినప్పుడు దాన్ని వక్ఫ్ అనేది అంటారు. వక్ఫ్ అంటే ఏంటంటే ఇస్లామిక్ సాంప్రదాయాలలో ఒక వ్యక్తి తన చరాస్తులను లేదా స్థిరాస్తులను దాతృత్వం కోసం దానం చేసినప్పుడు దాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్కు తన స్థిర లేదా చర ఆస్తులను దానం చేసిన వ్యక్తులను వాకిఫ్ అంటారు. వాకిఫ్ అంటే వక్ఫ్కు తన స్థిర లేదా చరాస్తులను దానం చేసిన వ్యక్తులను వాకిఫ్ అంటారు. ఈ దానం చేసిన ఆస్తి అల్లా పేరు మీదకి వెళ్తుంది. వక్ఫ్ అనేది తిరిగి పొందలేదు. ఒకసారి మనం దానం చేసిన తర్వాత వక్ఫ్కి మనం తిరిగి తీసుకోవటానికి లేదు. అంటే దానం చేసిన తర్వాత దాన్ని అసలు వినియోగదారుడు తిరిగి పొందలేరు, అమ్మలేరు.
అద్దెకు ఇవ్వలేవరు, ఏ విధంగా ఉపయోగించలేరు. మరి ఇలా ప్రతి వ్యక్తులు ఇస్లాం మతాన్ని అనుసరించి ఆస్తులను వక్ఫ్కి ఇచ్చినప్పుడు ఈ ఆస్తులను చూసుకునే వాళ్ళు ఎవరంటే ముతవల్లి. ముతవల్లి అంటే ఎవరంటే వక్ఫ్ ఆస్తుల నిర్వాహకులు. ఈయనను నియమించడం అనేది జరుగుతుంది. ప్రతి వక్ఫ్కి ఒక వకీఫ్ అంటే స్థాపకుడు, ముతవల్లి ట్రస్టీ, ఖది న్యాయమూర్తి, జడ్జి, లబ్ధిదారులు ఉంటారు. అంటే ప్రతి వక్ఫ్లో ఈ నలుగురు ఉంటారు. ఒక వకీఫ్, ముతవల్లి, ఖది, లబ్ధిదారులు ఉంటారు. వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజంలో ఎక్కువగా స్థిరాస్తి రూపంలోనే ఉంటాయి. ఈ ఆస్తులను దేనికి ఉపయోగించాలి ఏమిటంటే మసీదులు, మదరసాలు, ఆసుపత్రులు, ముస్లింల అనాథాశ్రమాలు, శ్మశాన వాటికల నిర్వహణ మాత్రమే ఉపయోగించాలని ఇస్లాం మతంలో నిబంధన ఉన్నది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వక్ఫ్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే మదీనాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్లామిక్ చరిత్ర ప్రకారం ముఖారిక్ అనే యూదుడు తన వీలునామాలో మదీనాలోని తన 7 తోటల్ని మహమ్మద్ ప్రవక్తకు అందజేస్తానని రాసినప్పుడే వక్ఫ్ సంప్రదాయం అనేది ప్రారంభమైంది. మరి మన భారతదేశంలో వక్ఫ్ సంప్రదాయం అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే 12వ శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులు అయిన ఢిల్లీ సుల్తానుల పాలనతో వక్ఫ్ సంప్రదాయం అనేది మన భారతదేశంలో మొదలైంది. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా వక్ఫ్కి ఆస్తులను సమకూర్చిన వారు ఎవరు అనేది అంటే మహమ్మద్ గోరీ. మన భారతదేశానికి వచ్చిన మహమ్మద్ గోరీ జామా మసీద్ మల్తాన్ అనే ప్రాంతంలో వక్ఫ్కు ఆస్తులను ఇవ్వటం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ విధానాన్ని కొనసాగించింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్, మొఘలాయుల కాలంలో అక్బర్, ఔరంగజేబు కాలంలో వక్ఫులకు వీరు ఆస్తులను సమకూర్చడంతో వక్ఫులు బలోపేతమయ్యాయి. భారతదేశంలో వక్ఫ్ ఆస్తులను ప్రధానంగా ఎవరు దానం చేశారంటే ముస్లిం పాలకులు, సూఫీ సాధువులు, సంపన్న వ్యాపారవేత్తలు, మత నాయకులు దానం చేశారు. కానీ భారతదేశంలో అత్యధిక మొత్తంలో వక్ఫ్కు ఆస్తులను సమకూర్చిన వారు ఎవరంటే హైదరాబాద్ నవాబు. మనం ఈ వక్ఫ్ గణాంకాలను ఒకసారి మనం పరిశీలిస్తే భారతదేశంలో అత్యధికంగా వక్ఫ్ ఆస్తులు ఉత్తరప్రదేశ్లో కలవు. 97% ఆస్తులు వక్ఫ్ ఆస్తులు కేవలం 15 రాష్ట్రాలలోనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం ఎన్ని వక్ఫ్ బోర్డులు ఉన్నాయంటే 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. 1913-2013 మధ్య 18 లక్షల హెక్టార్ల భూమి వక్ఫుల కింద ఉంటే 2013-2025 మధ్య 21 లక్షల హెక్టార్లకు పెరిగింది. 2004లో 4.9 లక్షలున్న వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు 8.72 లక్షలకు పెరిగింది. మన భారతదేశంలో అత్యధికంగా ఆస్తులున్న సంస్థలు ఏంటి అంటే ఆర్మీకి 17,95,000 ఎకరాలు ఉంటే రైల్వేలకు దాదాపుగా 12 లక్షల ఎకరాలు ఉన్నాయి. మరి భారతదేశంలో ఆర్మీ తర్వాత రైల్వేల తర్వాత అత్యధికంగా ఆస్తులు అంటే భూములు ఎవరికి ఉన్నాయంటే వక్ఫ్కే ఉన్నాయి. వక్ఫ్కి 8,72,324 స్థిరాస్తులుంటే 16,713 చరాస్తులు ఉన్నాయి. ఈ వక్ఫ్ ఆస్తులు ఆక్రమణకు గురైన ఆస్తులు ఎన్నంటే 58,890. వక్ఫ్ ఆస్తులు సమాచారం లేని ఎన్నంటే 4,36,179. వివిధ కోర్టుల్లో ఉన్న ఆస్తులు 13,000 ఉన్నాయి. ఎలాంటి వివాద లేని ఆస్తులు కేవలం 39% మాత్రమే వక్ఫ్ ఆధీనంలో ఉన్నాయి. మరి ఈ ఆస్తుల యొక్క విలువ సుమారు ఎంత ఉంటుంది అంటే 1.02 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. బ్రిటిష్ పాలకుల కాలంలో మనం వక్ఫ్ను పరిశీలించినట్లయితే బ్రిటిష్ వారి కాలంలో 1757 నుంచి 1847 వరకు పరిశీలిస్తే మొదటిసారిగా ఈ వక్ఫ్ ఆస్తులకు వ్యతిరేకంగా 1894లో 4 జడ్జీలున్న ప్రీవీ కౌన్సిల్ వక్ఫ్కి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వటం జరిగింది. ఈ తీర్పుని లండన్ లో అమలు చేయటం జరిగింది కానీ మన భారతదేశంలో ఈ తీర్పును అమలు చేయటం అనేది జరగలేదు.
ఆ తర్వాత 1913వ సంవత్సరంలో ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటెడ్ యాక్ట్ ని తీసుకొచ్చి వక్ఫ్ను లీగలైజేషన్ చేశారు. వక్ఫ్ ఆస్తులను దుర్వినియోగం కాకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశం. మరలా 1923వ సంవత్సరంలో ముతవల్లి అనేవారు వక్ఫ్ ఆస్తుల నిర్వహణ చేయాలనే నిబంధన తీసుకొచ్చారు. ముతవల్లి అంటే ఎవరు? వక్ఫ్ ఆస్తుల నిర్వాహకులు. తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వక్ఫ్ విధానంలో వచ్చిన మార్పులు ఏందో మనం తెలుసుకుందాం. మన భారతదేశానికి రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. మన భారతదేశంలో అన్ని వర్గాలకి సమాన ప్రాధాన్యత ఇవ్వటం, అదేవిధంగా మైనార్టీల రక్షణ కోసం కూడా ఏంటిదంటే రాజ్యాంగం మైనార్టీల కోసం కొన్ని ఆర్టికల్స్ ని పొందపరచడం జరిగింది. ఆ ఆర్టికల్స్ ఏంటి అంటే 25, 26, 29, 30. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా 1954లో వక్ఫ్ చట్టాన్ని ఆమోదించడం అనేది జరిగింది. వక్ఫ్ చట్టాన్ని ఆమోదించడం అనేది, దీని ప్రకారం సెంట్రల్ వక్ఫ్ బోర్డు, స్టేట్ వక్ఫ్ బోర్డులని 2 బోర్డులు తెచ్చారు. ఈ చట్టంలో ఏంటంటే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు కూడా సభ్యులుగా ఉండేవారు. ఆ తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేసి వక్ఫ్ బోర్డుకి మరిన్ని అధికారాలు ఇస్తూ పివి నరసింహారావు గారి కాలంలో 1995లో కొత్త వక్ఫ్ బోర్డు చట్టాన్ని పార్లమెంటు ఆమోదించడం జరిగింది. ఈ వక్ఫ్ బోర్డులకు అపారమైన అధికారాలు ఇచ్చింది. ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకునే అధికారం కలిగింది. ఈ ఆస్తులపై ప్రభుత్వం గాని కోర్టులు గాని జోక్యం చేసుకోకుండా నిబంధనలు పొందపరచడం జరిగింది. అయితే ఈ చట్టం ఏంటంటే తీసుకొచ్చిన ముఖ్యమైన మార్పు ఏంటిదంటే దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను సర్వే చేయటం, రిజిస్ట్రేషన్ తప్పనిసరి నిబంధనను చేర్చడం జరిగింది. దీని ప్రకారం రాష్ట్ర స్థాయిలో వక్ఫ్ బోర్డులను నిర్వహించాలి. ఈ బోర్డుల్లో నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజాప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, ప్రాపర్టీల మేనేజర్లు ఉంటారు. వక్ఫ్ చట్టం 1995 భారతదేశంలోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణ నియంత్రిస్తుంది. వాటి అమ్మకం లేదా దుర్వినియోగాన్ని నిషేధిస్తూనే వాటిని మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని నిర్ధారిస్తుంది. 2006లో యూపీఏ ప్రభుత్వం మరొకసారి సచార కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సచార కమిటీ ఏం తెలియజేసిందంటే వక్ఫ్ కమిటీలో సంస్కరణలు అవసరమని తెలిపింది. ఈ సచార కమిటీ దేని గురించి తెలియజేసిందంటే ముస్లింల యొక్క సామాజిక, ఆర్థిక మరియు విద్యా పరిస్థితులను అధ్యయనం చేయడానికి వేసిన ఒక ఉన్నత స్థాయి కమిటీ యొక్క నివేదిక. మరి ఈ నివేదిక తెలియజేసిన విషయం ఏంటిదంటే విద్య, ఉద్యోగం మరియు ఇతర రంగాలలో ముస్లింలు వెనకబడి ఉన్నారని పేర్కొంది. మరియు వారి స్థితిని మెరుగుపరచడానికి అనేక సిఫార్సులు చేయటంతో పాటు ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఏంటంటే వక్ఫ్ బోర్డుల ద్వారా అందుతున్న ఆదాయం చాలా తక్కువని తెలిపింది. వక్ఫ్ బోర్డుల ద్వారా 1,20,000 కోట్ల ఆదాయం వస్తుంది అనేది తెలపగా ప్రస్తుతం ఎంత ఆదాయం వస్తుందంటే 200 కోట్ల రూపాయల లోపే వస్తుందని తెలిపింది. మరియు వక్ఫ్ ఆస్తులు ఏదో సదుద్దేశంతో ఇస్లాం మతాన్ని అనుసరించి దానం చేస్తే ఆ ఆస్తులు అనేది అన్యాక్రాంతం అవుతున్నాయని, గుర్తు తెలియని వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయని ఈ నివేదిక తెలపటం జరిగింది. 2013లో చివరిసారిగా సవరించబడిన వక్ఫ్ చట్టానికి అనేక మార్పులు ప్రతిపాదించింది. ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తులకు ప్రకటించే అపరిమిత అధికారాలను వక్ఫ్ బోర్డులకు కట్టబెడుతూ 2013లో మరొకసారి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం అనేది వక్ఫ్ బోర్డుల అధికారాలను బలోపేతం చేశాయి. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకున్న పారదర్శకత, జవాబుదారీతనం అనేది లేదు. కొంతమంది వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు గణనీయంగా వక్ఫ్ ఆస్తులు ఆక్రమించాయని ఆరోపణలున్నాయి. మరి మనకు వక్ఫ్ సవరణ బిల్లు అనేది ఆమోదం పొందింది. అయితే ఇక్కడ వక్ఫ్ సవరణ బిల్లు వల్ల వచ్చిన ప్రధానమైన కొన్ని మార్పులు ఏందో మనం తెలుసుకుందాం. వక్ఫ్ సవరణ బిల్లు 2025 అనేది భారతదేశంలోని వక్ఫ్ ఆస్తుల పరిపాలన, పారదర్శకత,
మరియు నిర్వహణను మెరుగుపరచడానికి ప్రవేశపెట్టబడిన శాసనం. వక్ఫ్ ఆస్తుల వినియోగంలో అవినీతిని రూపుమాపి పూర్తి పారదర్శకతను తీసుకుని రావడం. వక్ఫ్ బిల్లు దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించినది. వక్ఫ్ బోర్డులు వక్ఫ్ ఆస్తులు నిర్వహించే అధికారాన్ని పరిమితం చేయడం, మరి ప్రభుత్వం యొక్క నియంత్రణను పెంచడం. అంటే ఇక్కడ మనకు ఈ చట్టం ద్వారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వక్ఫ్ బోర్డుల యొక్క అధికారాన్ని పరిమితం చేసి ప్రభుత్వం యొక్క నియంత్రణను పెంచడం అనేది జరిగింది. వక్ఫ్ సవరణ చట్టంలో 5 నిబంధనలు ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఈ బోర్డులలో షియా, పాష్మాండా మరియు బోహరా వర్గాలకు, మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. ఏదైనా ఆస్తిని వక్ఫ్గా ప్రకటించే ముందు మహిళలు మరియు పిల్లలకు వారి చట్టబద్ధమైన వారసత్వం అందేలా ఈ చట్టం నిర్ధారిస్తుంది. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు మరియు అనాథల కోసం ప్రత్యేక రక్షణ కల్పిస్తుంది. వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు విధిగా స్థానం కల్పించడం ద్వారా లింగ సమానత్వం సాధ్యపడుతుంది. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానిదా అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం. వక్ఫ్ ఆస్తుల యొక్క సమర్థవంతమైన నిర్వహణ మరియు పర్యవేక్షణ కోసం ఒక కేంద్రీకృత డిజిటల్ పోర్టును ఏర్పాటు చేయాలని ఈ కొత్త బిల్లు ప్రతిపాదించింది. వక్ఫ్ ఆస్తుల మెరుగైన పాలన కోసం ముతవల్లీలు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, వక్ఫ్ ఆస్తుల నిర్వాహకులు 6 నెలలలోపు ఆస్తుల వివరాలను కేంద్రీకృత పోర్టల్లో నమోదు చేయాలి. వక్ఫ్ ఆస్తుల వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తుంది. ఇకపై ఆ ట్రిబ్యునల్లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి, ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లుల్లో ప్రతిపాదించారు. వక్ఫ్ బోర్డుల ఖాతాల రిజిస్ట్రేషన్ మరియు ఆడిట్ కోసం నియమాలను రూపొందించే అధికారం కేంద్రానికి ఉన్నది. ప్రస్తుతం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు 2025ని ఏమని పిలుస్తారంటే ఉమీద్గా పిలుస్తారు. ఉమీద్ అంటే ఏమిటి? యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్లుగా పిలుస్తారు. మరి జాతీయ స్థాయి వక్ఫ్ కౌన్సిల్ ని ఈ బిల్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 22 మంది సభ్యులు ఉంటారని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు అన్నారు. ఇందులో 4 ముస్లిమేతర సభ్యులు ఉంటారు. వారిలో 3 పార్లమెంటు సభ్యులు, ముస్లిం సమాజం నుంచి 10 మంది సభ్యులు, సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు 2, జాతీయ స్థాయి న్యాయవాది, వివిధ రంగాల్లో పేరున్న 4 వ్యక్తులు, అడిషనల్ ప్రభుత్వ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి ఉంటారు. ముస్లిం సమాజం నుంచి ఉండే 10 మంది సభ్యులలో 2 మహిళలు ఖచ్చితంగా ఉండాలని ఈ బిల్లులో పెట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు కూడా ఉంటది. దీంట్లో ఉండే సభ్యులు ఎవరంటే రాష్ట్ర వక్ఫ్ బోర్డులో 11 మంది సభ్యులు ఉంటారని రిజిజు అన్నారు. వారిలో 3 కంటే ఎక్కువ మంది ముస్లిమేతర సభ్యులు ఉండరు. వారిలో ఒకరు ఎక్స్ అఫీషియల్ సభ్యుడు, బోర్డులో చైర్మన్, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ముస్లిం సమాజం నుంచి 4 సభ్యులు, వృత్తిపరమైన అనుభవం ఉన్న 2 సభ్యులు, బార్ కౌన్సిల్ సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి ఉంటారు. ముస్లిం సమాజం నుంచి 4 సభ్యులలో 2 మహిళలు ఉంటారు. అంతేకాక వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పుని ఇకపై మనం హైకోర్టులో కూడా సవాలు చేయడానికి అవకాశం అనేది కల్పించింది. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన 6 నెలలలోపు దేశంలోని ప్రతి ఆస్తిని సెంట్రల్ పోర్టుల్లో విధిగా నమోదు చేయించాలి. ఆస్తుల నమోదును తప్పనిసరి చేయడం వల్ల వాటి యొక్క దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయటానికి అవకాశం ఉన్నది. ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలా కాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్ భూమిగానే భావించాలనే నిబంధనను తొలగించాలని పేర్కొనడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, మీరు ఇదే వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లేదా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మీరు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో ఉంచండి.